Hi, hello, good evening. So I am Visesh, psychologist, NLP trainer, parenting coach, genius awakener, and senior journalist, independent journalist. Okay, right. Today's our topic is ప్రపంచాన్నంతటినీ గడగడగడగడలాడిస్తున్న కరోనా భయం. సో మీరు నేనే కాదు, ప్రపంచం మొత్తం కూడా కరోనా పట్ల విపరీతంగా భయపడుతోంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లోకి పడిపోయింది. అంటే దీని నుంచి తప్పించుకోవటం ఎలాగా, దీని నుంచి బయటపడటం ఎలాగా, అసలు ఈ విపత్తు ఎప్పుడు మనకి దీని నుంచి విముక్తి లభిస్తుంది, దీని నుంచి ఎప్పుడు మనకు స్వేచ్ఛ లభిస్తుంది, ఇటువంటి సవాలక్ష అనుమానాలు మీలో, నాలో, సామాన్య ప్రజల అందరిలోనూ ఉన్నాయి. నేను గత 2 లైవ్లు కూడా నేను కోవిడ్ పైనే చేశాను. ఒక్క నిమిషం, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. లెట్ మీ కంట్రోల్ దిస్ సౌండ్. కైలాష్ గారు కాదు, ఓకే, సమ్వేర్ ద సౌండ్, రివర్స్ సౌండ్ నాకే వస్తుంది. ఎనీవే, లెట్ మీ సీ. ఓకే, ఎందుకు అని అంటే డిసెంబర్లో కోవిడ్ అనేది బయటపడింది. సో మనకైతే మార్చి 24 నుంచో 27 నుంచో మనకు లాక్డౌన్ ప్రకటించారు. సో అప్పటి నుంచి నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే కోవిడ్ అనేది అంత ప్రమాదకరం కాదు. అదేంటండి, ప్రపంచం మొత్తం ఉడికిపోతుంటే మీరు ప్రమాదకరం కాదు అంటున్నారని చెప్పేసి మీరు అడగొచ్చు. ఎందుకు ప్రమాదకరం కాదని అనుకున్నానంటే COVID-19 అనే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, అది ప్రమాదకరం. కానీ కోవిడ్ వల్ల మోర్టాలిటీ రేటు మాత్రం 2 to 3% ఉంది, ఎస్పెషల్లీ ఇండియాలో. కాబట్టి అది నేను ప్రమాదకరం కాదని అనుకున్నా. సో దీని గురించి డిఫరెంట్ ఈ మన డాక్టర్లతో మాట్లాడినప్పుడు కానివ్వండి, లేకుంటే న్యూస్లు చూసినప్పుడు కానివ్వండి, వీళ్ళంతా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కోవిడ్ నిజంగానే ప్రమాదకరం కాదు. కోవిడ్ నిజంగానే ప్రమాదకరమైన జబ్బు కాదు. ఇప్పుడు మనము తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కోవిడ్ ప్రమాదకరమైన జబ్బు కాదు. ఫస్ట్, కరోనా వైరస్ అంటే ఏంటి, అంటే ఎందుకు ప్రమాదకరమైన జబ్బు కాదు నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత దీని నుంచి బయటపడటానికి మీకున్న ఏకైక మార్గం ఏంటో కూడా నేను చెప్తాను, నాకున్న పరిమిత జ్ఞానం. రైట్. సో కరోనా వైరస్ అనేది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ గా సంబంధించిన వైరస్లు. ఇట్ రేంజింగ్ ఫ్రమ్ కామన్ కోల్డ్ నుంచి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ మెర్స్ అనేంత వరకు, అలాగే సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని కలుగ చేసే వైరస్ జాతికి సంబంధించింది ఈ కరోనా వైరస్. అందులో ఇప్పుడు వచ్చింది కరోనా వైరస్ డిసీజ్ COVID-19. సో COVID-19 2009 డిసెంబర్లో చైనాలో బయటపడింది. సో ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలని కమ్మేస్తుంది. సో ఈ COVID-19ని గుర్తించడం ఎలాగా, సో మోస్ట్ కామన్ సింటమ్స్ కోవిడ్కి ఫీవర్, డ్రై కాఫ్, టైర్డ్నెస్, అలసిపోవడం. ఈ కామన్ సింటమ్స్ ఉన్నప్పుడే మనం గుర్తిస్తే, జాగ్రత్త పడితే అస్సలు ప్రమాదమే ఉండదు. అస్సలు కోవిడ్ వల్ల చనిపోవాల్సిన పరిస్థితులు రావు. కానీ చాలా మంది అక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాన్ని నెగ్లెక్ట్ చేయటము, లేకుంటే ఇంటి వైద్యము, ఫేస్బుక్ వైద్యము, వాట్సాప్ వైద్యము,
అంటే యూట్యూబ్లు వైద్యాలు, ఎవరెవరో చెప్పిన వైద్యాలన్నీ ఆచరించి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత లెస్ కామన్ సింప్టమ్స్ ఏంటి? పెయిన్స్, సోర్ థ్రోట్, గొంతు నొప్పి, డయేరియా, కాంజువైటిస్, హెడేక్, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. Loss of taste. This is one of the easy way to detect the coronavirus. మనకు టేస్ట్ స్మెల్ ఎప్పుడైతే లేవో అప్పుడు వెంటనే మనకు కరోనా సోకిందని గుర్తించవచ్చు ఈజీగా. స్కిన్ ర్యాషెస్, ఇటువంటివన్నీ కూడా మనము కామన్ సింప్టమ్స్ నుంచి కొంచెం ప్లస్ కామన్ సింప్టమ్స్ మనకు వచ్చాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించినా కానీ మనం కరోనా బారిన పడకుండా హ్యాపీగా బయటపడచ్చు. సీరియస్ సింప్టమ్స్, చాలా మంది ఈ సీరియస్ సింప్టమ్స్ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ని సంప్రదిస్తున్నారు. అప్పటి వరకు పెరటి వైద్యాలు చేస్తున్నారు. తులసాకు తాగుదాము, పసుపు వేసుకుంటే తగ్గుతుంది, మిరియాల రసం తాగుదాము, లేకుంటే జిందా తిరిస్మా తీసుకుందాము, హోమియో మాత్రలు వేసుకోండి, తప్పులేదు. వాటిని నేను తప్పు పట్టడంలా. కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయని నిర్ధారణ కాలేదు. ఏది మందు లేదనే విషయం వాస్తవం, అంతవరకు వాస్తవం. కానీ మనకు ఉన్నంతలో అలోపతిక్ వైద్యంలో చెప్తున్న మందులు అనేవి కొంతవరకు పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని మనం పాటిస్తే WHO సూత్రాల ప్రకారము, ప్రభుత్వాలు నిర్దేశించిన సూత్రాల ప్రకారము, ఆదేశాల ప్రకారం మనం కనుక మందులు వాడితే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, ఎవరి కోసమో కాదు. ఓకే. సో సీరియస్ సింప్టమ్స్ ఏంటంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస ఆడకపోవడం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అసలు సిరీస్ మొత్తం కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చేది. సో శ్వాస ఆడకపోవడం, ఓకే, చెస్ట్ పెయిన్ అండ్ చెస్ట్ ప్రెషర్, లాస్ ఆఫ్ స్పీచ్ ఆర్ మూమెంట్, సీరియస్. సో అక్కడి దాకా తెచ్చుకోకుండా వీలైనంత వరకు మనము వీలైనంత త్వరగా మనం ఈ కరోనా నుంచి గనక బయటపడితే మంచిది. సరే, దీనికి ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి అనేది తీసుకుంటే, మైనర్ సింప్టమ్స్ కనుక ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ మైనర్ సింప్టమ్స్, స్టే అట్ హోమ్, సెల్ఫ్ ఐసోలేట్ అండ్ మానిటర్ యువర్ సింప్టమ్స్. చాలా మంది నా ఫేస్బుక్ మిత్రుల్లో కూడా చాలా మంది అలా సెల్ఫ్ ఐసోలేషన్ లో, హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది మనకు వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ మన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. వాళ్ళ చదివాం. వాళ్ళు ఎవరు కూడా లక్షలు పెట్టి కార్పొరేట్ వైద్యాలను తీసుకోలేరు. కేవలం 1000 రూపాయల మందులతో, సాధారణమైన మనకు దొరికే మందులతోనే వాళ్ళు కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ మైనర్ సింప్టమ్స్, స్టే ఎట్ హోమ్, హ్యాపీగా హోమ్ ఐసోలేషన్ లో ఉండండి. చక్కగా మీరు దీని నుంచి బయటపడతారు. సో కానీ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ డెంగ్యూ అండ్ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ ఉన్న ఏరియాస్ లో కనుక మీరు ఉంటే, అప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా మెడికల్ హెల్ప్ తీసుకోండి. కానీ బ్రీతింగ్ ప్రాబ్లం లాంటివి వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ కండి. జాయిన్ కావాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద సీరియస్ సింప్టమ్స్ కాబట్టి, అంటే మీకు అప్పటికే వచ్చి చాలా సీరియస్ అవుతుందని చెప్తుంది కాబట్టి దాని గురించి జాయిన్ కండి. సరే, నేను దీన్ని పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు సార్ మీరు కరోనా అంటే? అందరం భయపడుతున్నాము, నాతో పాటు మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా జనాలందరూ కూడా కరోనా అంటే భయపడుతున్నారు కదా. ఈ నేపథ్యంలో అసలు కరోనాకి మందు లేని నేపథ్యంలో కొందరు ఎలా బయటపడుతున్నారు, కొందరు ఎందుకు చనిపోతున్నారు అనే విషయం పైన నేను కొద్ది రోజులుగా అధ్యయనం చేస్తున్నాను. ఫేస్బుక్ లైవ్ వస్తుందా? ఓకే, రైట్. అంటే ఫేస్బుక్ లైవ్ వస్తుందా? ఎవరైనా నాకు కామెంట్ పెడతారా ఫేస్బుక్ లో? సమ్వన్ ఫేస్బుక్ లైవ్ మీకు అందుతుందా? నేను జూమ్ నుంచి ఒకేసారి యూట్యూబ్ కి, ఫేస్బుక్ కి లైవ్ ఇచ్చాను. సో మీకు ఫేస్బుక్ లో లైవ్ కనిపిస్తుంది లేదో నాకు ఎవరైనా కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, చల్లామణి గారు లైక్ చేశారు కాబట్టి సో ఫేస్బుక్ లో వస్తుందనే విషయం నాకు కూడా అర్థమైంది.
రైట్. టెక్నికల్ గా ఉంటేదే కదా టెక్నికల్ విషయాలు మనం చూసుకోవాలి. రైట్. ఓకే. అయితే కొంతమంది ఎందుకు దీని నుంచి చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నారు? కొంతమంది లక్షల రూపాయలు ఖర్చు చేసినా కానీ ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని మీద నేను స్టడీ చేసినప్పుడు, నాకు తెలిసిన డాక్టర్ మిత్రులతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, కరోనాని ఇప్పుడు ఫైట్ చేయడానికి మన దగ్గర ఉన్న, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మందు లేదు, వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, హ్యూమన్ ట్రయల్స్ మన నిమ్స్ లో కూడా జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల హ్యూమన్ ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనా నుంచి మిమ్మల్ని కాపాడే మందు మీ దగ్గరే ఉంది. కరోనా నుంచి మిమ్మల్ని కాపాడే మందు మీ దగ్గరే ఉంది. అది మీ ధైర్యం. అది మీ ధైర్యం. ఎవరైతే కరోనాకి భయపడకుండా నుంచి బయటపడతాను అనే ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కొన్నారో వాళ్ళు కరోనా నుంచి బయటకు వచ్చారు. ఎవరైతే అయ్యో అయిపోయింది, ఇది చాలా తీవ్రమైన వ్యాధి, ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తుంది, నేను కూడా చనిపోతానని చెప్పేసి ఎవరైతే యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ వీటికి లోనవుతున్నారో వాళ్ళు వైద్యం అందినా కానీ చనిపోతున్నారు. వైద్యం అందినా కానీ. కొంతమంది కేవలం ఇంట్లో ఉండి సెల్ఫ్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ లో ఉండి బయటపడుతున్నారు. కొంతమంది ఐసీయూలో ఉండి కూడా చనిపోతున్నారు. కారణం మెంటల్ స్టేట్ మాత్రమే. కారణం మెంటల్ స్టేట్ మాత్రమే. అందుకనే సో ఈరోజు నా ఈ లెక్చర్లో, ఈ లైవ్ లో ప్రధానంగా ఈ మెంటల్ స్టేటస్ అంటే మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, డిస్ట్రెస్, వీటి గురించి, వీటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే వీటి నుంచి కాపాడుకోవడం కోసం, అంటే మనం స్ట్రాంగ్ గా ఉండడం కోసం, మీ స్ట్రెస్ ను తప్పించుకోవడం కోసం, యాంగ్జైటీని తప్పించుకోవడం కోసం ఏం చేయాలనే విషయాన్ని ఈ రోజు వివరించడం కోసమే ఈ లైవ్ చేస్తుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ త్రూ ది పీపీటీ. పీపీటీ చేస్తే అందరికీ కూడా బాగా పాయింట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే నా ఫేస్ కంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందటం ముఖ్యం కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్రమ్ ది పీపీటీ. ఓకే. సో ఇది ఆల్రెడీ చెప్పానండి, కొన్ని పాయింట్స్ వివరించాను. కరోనా అంటే ఏంటి ఇవన్నీ వివరించాను. సో ఇప్పుడు సిమ్టమ్స్ చెప్పేశాను. when should seek medical care చెప్పేశాను. అండర్స్టాండింగ్ యువర్ యాంగ్జైటీ. సో కరోనా వల్ల వచ్చే యాంగ్జైటీని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని సో ఇది అందరికీ భయం గొలుపుతున్న సమయము. వరల్డ్ వైడ్ గా పాండమిక్ ఉంది. సో ఎంటైర్ కంట్రీస్ షటింగ్ డౌన్. అయితే ఇక్కడ భయంకరంగా మనల్ని ఎక్కువ మందిని యాంగ్జైటీ లోన్ చేస్తుంటే అన్సర్టెనిటీ. అంటే సో దీని వల్ల లైవ్ వస్తుందా? ఒక నిమిషం అండి. జూమ్ 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 యా ఓకే. ఒక్క నిమిషం అండి. జూమ్ లో ఏదో చిన్న సమస్య వచ్చినట్టుంది. మీకు కనిపిస్తుందండి? ఎవరైనా నాకు ఫేస్బుక్ లో టైప్ చేస్తారా ప్లీజ్? మీకు ఈ పీపీటీ కనిపిస్తుందో ఫేస్బుక్ లో కొంచెం చెప్తారా నాకు?
ఇది ఫేస్బుక్ లో కనిపిస్తుందా లేదా లైవ్ కొంచెం టైప్ చేయరా. సో ఈ పీపీటీ కనిపిస్తుందా మీకు ఫేస్బుక్ లో? యా ఓకే. సో అన్సర్టనిటీ అంటే ఫేస్ కనిపించట్లేదు మళ్ళీ. సరే ఓకే. సో ఎంటైర్ కంట్రీస్ షట్ డౌన్ అయిపోయాయి. అన్సర్టనిటీ ఇది ప్రధానంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయము, ఫ్రస్ట్రేషన్ కి యాంగ్జైటీ చేస్తున్న విషయం ఏంటంటే అన్సర్టనిటీ. అంటే ఎప్పటి వరకు అసలు ఈ సమస్య ఉంటుంది, ఎప్పటికి ఈ సమస్య సాల్వ్ అవుతుంది, అసలు దీనికి మందు వస్తుందా లేదా, దీని నుంచి మనకు విముక్తి లభిస్తుందా లేదా, ఎవరు కూడా చెప్పే పరిస్థితులు లేకపోవడం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తున్న ఈ అన్సర్టనిటీ అనేది ఎప్పుడైనా కానివ్వండి, జీవితంలో ఎప్పుడైనా కానీ అన్సర్టనిటీ అనేది మనల్ని స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి లోన్ చేస్తుంది. సో కానీ మనం ఏం చేయలేని దాని గురించి మనం ఎంత ఆలోచించినా కానీ ప్రయోజనం లేదు. ఓకే, మనము ఏది చెయ్యగలమో, ఏది కంట్రోల్ చేయగలమో, ఏది మేనేజ్ చేయగలమో దాని గురించి మాత్రమే మనం ఫోకస్ చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గురించి కూడా మనము విముక్తి పొందవచ్చు. సో అందువల్ల యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది? మనం కంట్రోల్ చేయలేని వాటి విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము, కంట్రోల్ చేయలేని వాటి గురించి కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయడము, విఫలం అవ్వడము, దీని వల్ల మనకి యాంగ్జైటీ అండ్ ఫియర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఏది కంట్రోల్ చేయగలమో దాని గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటే మనం బతికి పట్టగలుగుతాం. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ కు లోనవుతారో, కరోనా చుట్టూ వచ్చేసింది, అయ్యో అయ్యో ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అనే ఒక సార్ నో ఆడియోనా? ఆడియో వస్తుందండి? నాగలక్ష్మి గారు ఆడియో రావడం లేదా? కెన్ సమ్వన్ లింక్ చేయటం అనేది ఇబ్బంది అయిందా? నాగలక్ష్మి గారు చెప్తారా ఒకసారి? ఆడియో వస్తుందేమో. కమింగ్. ఓకే ఓకే మేడం, మీ వైపు నుంచి ఏదో ప్రాబ్లం ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం. సరే ఓకే. ఎప్పుడైతే మనం స్ట్రెస్ కి లోన్ అవుతామో, స్ట్రెస్ వీకెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థని వీకెన్ చేస్తుంది. దీని మీదనే లాస్ట్ వీడియో మొత్తం కూడా దీని మీద చేశాను. స్టేట్ ఆఫ్ మైండ్ ఎఫెక్ట్స్ యువర్ స్టేట్ ఆఫ్ హెల్త్. మీ స్టేట్ ఆఫ్ మైండ్, మీరు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ తో ఉన్నారనేది మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఏది స్టేట్ ఆఫ్ హెల్త్ ని చేస్తుందంటే ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్ట్. లోపించింది అదే. ఇప్పుడు మనకు లోపించింది ఏంటంటే సోషల్ సపోర్ట్. ఎలినేట్ అయిపోయాము, ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. నిజంగా కొన్ని దయనీయమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు చనిపోయినా కానీ పట్టించుకోకుండా కొడుకులు మా కొద్ది శవమని చెప్పేసి వదిలేసిన శవాలను చూసాం. అలాగే చాలా అటువంటి హృదయ విదారకమైన మనం చూస్తున్నాం. ఎందుకంటే సోషల్ సపోర్ట్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరు ముందుకు వచ్చినా కానీ మాకు కూడా కరోనా వస్తుందేమనే భయంతో ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వస్తుంది. సో అండ్ అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్ డిప్రెషన్ లోకి లోన్ అవుతారు మీరు. ఎప్పుడైతే సోషల్ సపోర్ట్ లేకుండా పోతుందో డిప్రెషన్ లోన్ అవుతారు. అలాగే సోషల్ ఐసోలేషన్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ లోన్లీనెస్ వీకెన్స్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనం జరుగుతున్నదే, మనందరము కూడా సోషల్ ఐసోలేషన్ లో ఉన్నాం. మనందరం కూడా సోషల్ ఐసోలేషన్ అంటే ఎవరింట్లో వాళ్ళం. చాలా తక్కువ మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు ధైర్యం చేసి, తప్పనిసరి పరిస్థితుల్లో. అలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది, అందులో కొంతమంది కరోనా బారిన పడుతున్నారు, కొంతమంది బితుకుమంటూ ప్రాణాలు గుప్పెట పట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇవన్నీ కూడా కలగలిపి మనిషిని యాంగ్జైటీ, స్ట్రెస్ పెంచుతాయి. అది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది.
క్రానిక్ మైల్డ్ డిప్రెషన్ హ్యాడ్ వీకర్ లింఫోసైట్ టీ సెల్ రెస్పాన్సెస్, అంటే ఎవరైతే యుద్ధం చేస్తాయో ఆ టీ సెల్స్ ని కూడా రెస్పాన్సెస్ తగ్గిస్తుందని చెప్పేసి సైన్స్ యొక్క పరిశోధనలు, ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. సో మరి ఏం చేయాలి ఈ నేపథ్యంలో? ఈ స్ట్రెస్ పెరిగితే, యాంగ్జైటీ పెరిగితే కరోనా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయితే వీ విల్ సరెండర్ టు ది కరోనా. సో లేనప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయాలనే దానికి ఎప్పుడైతే మనం ఫస్ట్ చేసే స్టెప్ ఏంటి? మనం హోమ్ ఐసోలేషన్. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి, రిలీఫ్ ఉంటుంది, అయితే భయం కూడా ఉంటుంది. ఫీల్ అండ్ వరీ అబౌట్ యువర్ ఓన్ హెల్త్ అండ్ ది హెల్త్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఏమవుతుందో, నా వల్ల వాళ్ళకు వస్తుందేమో, పిల్లలకు వస్తుందేమో, అమ్మ నాన్నలకు వస్తుందేమో, ఇటువంటి ఎమోషన్స్ తో మనము కొంచెం భయపడుతూ ఉంటాం, వర్రీ పడుతూ ఉంటాం. సో స్ట్రెస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ COVID-19 అండ్ మానిటరింగ్ యువర్ సెల్ఫ్, అంటే మన పని మనం చేసుకోవాలి, ఎవరిని మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన పైన మనల్ని స్ట్రెస్ కి లోన్ చేస్తాయి. సో బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ గిల్ట్. ఎందుకు? అయ్యో ఇప్పుడు సపోజ్ తల్లికి వచ్చింది అనుకోండి, నా పిల్లలకు నేను వంట చేసి పెట్టలేకపోతున్నాను, ఇంట్లో వంట చేయలేకపోతున్నాను, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లేకుంటే ఒక తండ్రికి వచ్చింది, పెద్ద వయసు ఉన్న తండ్రికి, అయ్యో నా వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల వాళ్ళకు వస్తుందేమో, నేను ఎందుకు అనవసరం, గిల్ట్ ఫీలింగ్ లో కూడా వస్తుంది. ఎమోషనల్ రియాక్షన్స్, వర్రీ అబౌట్ గెటింగ్ రీఇన్ఫెక్టెడ్ ఆర్ సిక్ అగైన్ అండ్ అదర్ ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ ఛార్జెస్. ఇవన్నీ కూడా హోమ్ ఐసోలేషన్ నుంచి వచ్చే రియాక్షన్స్. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా నేను ఇచ్చే సమాచారం మొత్తం కూడా WHO వాళ్ళ అధికృత వెబ్సైట్ నుంచి, లేకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన బుక్లెట్స్ నుంచి సేకరించే సమాచారం, డిఫరెంట్ బుక్లెట్స్ నుంచి. సో అందరితో షేర్ చేసుకుందాము, అందరికీ కొంచెం ధైర్యం చెప్దాం ఉద్దేశంతో ఈ సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాం. ఫస్ట్ థింగ్, స్టే ఇన్ఫార్మ్డ్. అంటే వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ జీనియస్లు, యూట్యూబ్ సెలబ్రిటీలు, వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, ఇన్క్లూడింగ్ మీ. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మకండి, ఎవరు చెప్పే మాట్లాడకండి. స్టిక్ టు ట్రస్ట్ వర్తి రిసోర్సెస్, అంటే ఖచ్చితంగా నిజం చెప్తారు, ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా మంచి సమాచారం వస్తుంది అనుకునేటువంటి దీన్ని మాత్రమే నమ్మండి మీరు. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు ఫేస్బుక్లో, యూట్యూబ్లో కషాయం తాగండి, తులసి ఆకులు మీట్ చేస్తానండి. మ్యూట్ చేస్తాను. ఓకే. సో ట్రస్ట్ వర్తి రిసోర్సెస్ అంటే ఏవైతే నమ్మదగ్గ సోర్సెస్ ఉంటాయో వాటిని మాత్రమే నమ్మండి. అడ్డమైన సమాచారం మొత్తాన్ని కూడా, వాట్సాప్ లో వచ్చే సమాచారాన్ని నమ్మకండి. రైట్. రెండోది, లిమిట్ హౌ ఆఫెన్ యూ చెక్ ఫర్ అప్డేట్స్. ఇది పెద్ద సమస్య. ఏంటంటే ఇప్పుడు అందరి చేతుల్లోనూ మొబైల్ ఉంది, అందరం ఖాళీగా ఉన్నాం, మొబైల్ ఉంది. మొబైల్లో అందరూ తీస్తే ఫేస్బుక్ తీస్తారు, లేకపోతే యూట్యూబ్ తీస్తారు, వాట్సాప్, ఈ మూడు ఎక్కువగా వాడేది. దీంట్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, కరోనా వైరస్ గురించి, లేకుంటే ఈ లాక్డౌన్ల గురించి, లేకపోతే కరోనా సావుల గురించి, వీటి గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనం దానికి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఎక్కువ టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో స్టెప్ అవే ఫ్రమ్ మీడియా ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ ఓవర్. ఈ సమాచారం మనల్ని భయపెడుతుంది, బాధ పెడుతుంది అని కనుక మీకు అనిపిస్తే ఫస్ట్ మీడియాకి దూరంగా ఉండండి. ఓకే. అంటే కరోనా కేసులు ఈ రోజు ఏపీలో 10,000, తెలంగాణలో 8,000 రికార్డు సృష్టించిన కరోనా కేసులు. కరోనా కేసులు రికార్డు సృష్టించడం ఏంటండి? ఆ మీడియా వాళ్ళు వాళ్ళ వ్యూయర్షిప్ కోసము, వాళ్ళ సెన్సేషన్ కోసము వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటికి మీరు దూరంగా ఉండండి వీలైనంత వరకు. ఓకే. రైట్. మీకు మరి రిలయబుల్స్ అప్డేట్స్ కావాలంటే ఇంట్లో వాళ్ళు, మీ అబ్బాయినో మీ అమ్మాయినో ఎవరైతే ఇబ్బంది పడరో, బాధపడరో వాళ్ళని చెప్పండి.
సో అలాగే మీరు బీ కేర్ఫుల్ వాట్ యూ షేర్ ఆన్ సోషల్ మీడియా. నిన్నగాక నేనే తొందరపడి ఒక వీడియో షేర్ చేశాను. ఐ థింక్ ఈ రోజు నిన్న ఒక వీడియో షేర్ చేశాను. ఎవరో ఒక అమెరికన్ డాక్టర్ సో క్లోరోఫాక్సిన్ మెసేజ్ మలేరియాకు వాడే మందు వల్లనే కరోనా సరిపోతుందని చెప్పేసి చాలా ఎక్స్టెంపర్ గా మాట్లాడుతూ ఉంటే, సో చక్కగా మంచిదే కదా, అందరికి ధైర్యంగా ఉంటారని చెప్పేసి షేర్ చేశారు. తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్ దానికి ఇన్ఫర్మేషన్ చాలా ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. దెయ్యాలతో సంభోగం చేసిన వల్ల కరోనా వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. సో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. సో వెంటనే ఆ వీడియో డిలీట్ చేశారు. సో అలాగా మనము తొందరపడి కొన్నిసార్లు ఏం చేస్తామంటే, సపోజ్ అంతకుముందే ఒక హిందూలో వచ్చిన ఇంకో వార్తను షేర్ చేశారు. సో ఇప్పుడు మనము ఉన్న కాలంలో ఏ మీడియాని కూడా పూర్తిగా నమ్మే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసి షేర్ చేయడం మంచిదని నా ఉద్దేశం. సో ప్రధానంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఈ కరోనాలో మనం ఏది కంట్రోల్ చేయగలమో దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. కంట్రోల్ చేయలేదేంటి? కరోనాని మనం కంట్రోల్ చేయలేము. ఇది క్లియర్ కదా. కరోనా మనం కంట్రోల్ చేయలేము, అది మన చేతుల్లో లేని పని. ప్రభుత్వాలే చేయలేకపోతున్నాయి, మనమే చేయలేము. సో మనం ఏం చేయగలము? మనల్ని మనం ఎలా కాపాడుకోగలము, మన కుటుంబాన్ని మనం ఎలా కాపాడుకోగలము, దీని మీద మాత్రమే దృష్టి పెట్టాలి మనం. సో ఒకటి అందరికీ చెప్పింది, క్లీన్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్. వీలైన త్వరగా క్లీన్ యువర్ హ్యాండ్స్. అవాయిడ్ టచింగ్ ఐస్, మౌత్ అండ్ నోస్. రైట్. కవర్ యువర్ కాఫ్ విత్ బెండ్ ఆఫ్ ఎల్బో. ఇక్కడ లేకపోతే టిష్యూ అయితే వెంటనే పారేయండి. మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అట్లీస్ట్ 1 meter ఫ్రమ్ whenever you go out. రైట్. ఇవి పాటించడం వల్ల మనము చాలా వరకు కరోనాని రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా అవాయిడ్ క్రౌడ్స్ అండ్ గ్యాదరింగ్స్ ఆఫ్ 10 or more people. ఇప్పుడు పెళ్లిళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటున్నారు. సో అటువంటి వీళ్ళంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. సో అవాయిడ్ ఆల్ నాన్ ఎసెన్షియల్ షాపింగ్ అండ్ ట్రావెల్. ఎందుకంటే ఆ సీట్లు ఎవరు కూర్చున్నారో మనకు తెలియదు. ఆ షాపింగ్ లో మనం వెళ్ళినప్పుడు సూపర్ బజార్లో ట్రాలీ ఎవరు కూర్చున్నారో మనకు తెలియదు. సో ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి వీళ్ళంత వరకు నాన్ ఎసెన్షియల్ షాపింగ్ ని, ట్రావెల్ ని అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితులు తప్పదు. ఓకే. సో గెటింగ్ ప్లెంటీ ఆఫ్ స్లీప్. వీళ్ళంతా ఇంట్లో ఉంటాం కాబట్టి నిద్రపోండి, విచ్ హెల్ప్స్ సపోర్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. ఎక్కువ నిద్రపోతే ఇమ్యూన్ సిస్టమ్ బలంగా తయారవుతుందని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ఫాలో ఆల్ రికమెండేషన్స్ ఫ్రమ్ హెల్త్ అథారిటీస్. రాష్ట్ర ప్రభుత్వ అథారిటీస్, కేంద్ర ప్రభుత్వ అథారిటీస్, WHO ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ని, రికమెండేషన్స్ మాత్రమే ఫాలో కండి. ఇవి ఫాలో అయితే చాలండి, మనం చాలా వరకు 100% మన కరోనా నుంచి దూరంగా ఉండొచ్చు. అయినా కానీ మనకు తెలియకుండా పొరపాటునో గ్రహపాటునో ఎక్కడో చోట కరోనానికి మనకు సోకిందనుకున్నాం. అప్పుడు మనకు ఉన్న ఒకే ఒక మందు మన మానసిక ధైర్యం. ఇది మాత్రమే మన దగ్గర ఉన్న మందు. మిగతావన్నీ కేవలం టెంపరీ రిలీఫ్ కోసం వాడుతున్న వాడేవే తప్ప, కేవలం ఇప్పుడు మన దగ్గర ఉన్న సైన్యం మన రోగ నిరోధక వ్యవస్థ మాత్రం, మన ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే మన దగ్గర ఉన్న సైన్యం టు ఫైట్ ఆన్ ది కరోనా వైరస్. రైట్. సో అప్పుడు ప్లాన్ ఫర్ వాట్ యూ కెన్ డూ అనేది మన మీద రైట్ డౌన్ స్పెసిఫిక్ వరీస్ యూ హ్యావ్ అబౌట్ హౌ కరోనా వైరస్ మే డిస్టర్బ్ యువర్ లైఫ్. కరోనా వైరస్ మీ జీవితం ఎలా అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. దానికి పాసిబుల్ సొల్యూషన్స్ అన్ని కూడా మీరే రాయండి. మీరే పేపర్ మీద లిస్ట్ అవుట్ చేయండి. ఓకే. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే సొల్యూషన్స్ ఏంటో వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ కాంక్రీట్ థింగ్స్ యూ కెన్ ప్రాబ్లమ్ సాల్వ్ ఆర్ చేంజ్. వాటి మీద మాత్రమే దృష్టి నిలపండి. ఆఫ్టర్ యూ ఎవాల్యుయేటెడ్ యువర్ ఆప్షన్స్, డ్రాప్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సరే వచ్చింది, ఏం చేయాలి? ప్లాన్ ఆఫ్ యాక్షన్. డోంట్ గెట్ ప్యానిక్ అవ్వడం వల్ల మీరు మరింతగా కరోనాకి దగ్గర అవుతున్నారు, దానికి మరింత ఛాన్స్ ఇస్తున్నారు. ప్యానిక్ కావద్దు. మేక్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే, రాకుండా ఏం చేయాలి తెలుసుకున్నాము. సరే వచ్చింది, పొరపాటున గ్రహపాటున వచ్చినప్పుడు ఈ కరోనా నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుంది? సో వాట్ ఆర్ ద వరీస్? దానికి సొల్యూషన్స్ ఏంటి? ఓకే.
ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మేక్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్, డ్రా ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో వాట్ ఇఫ్, అయ్యో వస్తే ఏమవుతుందో అటువంటి ఉన్నప్పుడు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు బ్రీత్ అండ్ యువర్ బాడీ. మరి తలలో గిర్ర తిరుగుతున్నాయి అనుకోండి, వస్తుందేమో వస్తే ఏం చేయాలి, అయ్యో వాళ్ళకి వచ్చింది, ఆ పక్క అపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చింది, ఈ పక్క వీధి వాళ్ళకి వచ్చింది, నాకు కూడా వచ్చిందేమో, మొన్న నేను షాప్కి వెళ్ళాను, లేకపోతే మొన్న నేను అక్కడ కూరగాయలు కొన్నాను. ఇటువంటివి తిరుగుతూ ఉంటే చేయాల్సిన పని బ్రింగ్ యువర్ అటెన్షన్ టు యువర్ బ్రీత్, యువర్ బాడీ. ఫోకస్ ఆల్ యువర్ అటెన్షన్ ఆన్ ది హియర్ అండ్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టండి. అంటే మీ కళ్ళకి ఏం కనిపిస్తుంది, ఏం సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఏ స్మెల్స్ ఉన్నాయి, ఏ బాడీ ఎలా ఉంది, బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీటి మీద మాత్రమే దృష్టి నిలపండి. దిస్ ఈస్ కాల్డ్ లివ్ హియర్ అండ్ నౌ. దట్ ఈస్ వాట్ ఉపనిషత్ సేస్. సో భారతీయ తత్వం మొత్తం చెప్పేది అదే, లివ్ హియర్ అండ్ నౌ. ఇప్పుడు ఈ క్షణంలో జీవించండి. ఇప్పుడు ఈ క్షణం మీ కట్టు మీద కనిపించే దృష్టి పెట్టండి. కంటిన్యూ టు బ్రీత్ స్లోలీ ఇన్ అండ్ అవుట్. నిదానంగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. సో మనసు పక్కకు పోతే మళ్ళీ, ఆలోచనలు పక్కకు పోతే మళ్ళీ టేక్ ఇట్ టు ది బ్రీత్, టేక్ ఇట్ టు ది ప్రెసెంట్ స్టేట్, ప్రెసెంట్ హియర్ అండ్ నౌ. దీని మీదకి తీసుకురండి. అలా చేసినప్పుడు అయ్యో వస్తే ఏమవుతుందో అనే ఆలోచనల్ని, ఆ మనసులో గిర్రం తిరుగుతుంటాయి కదా, ఆలోచనను మనం వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాంటి ఆలోచనలు మీ మనసును కమ్మేస్తున్నప్పుడు, నాకు వస్తే ఏమవుతుందో కమ్మేస్తున్నప్పుడు, సింపుల్ ఎక్సర్సైజ్, సిట్ కంఫర్టబుల్లీ ఇన్ ఎ చైర్ ఆర్ సమ్వేర్. మీ కంఫర్టబుల్ పొజిషన్ కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస నిలపండి. ఈ క్షణంలో మీకు ఏం కనిపిస్తుందో దాని మీద మాత్రమే ధ్యాస నిలపండి. దట్స్ ఎనఫ్. ఎప్పుడైతే మీరు ధ్యాస నిలుపుతారో ఆటోమేటిక్ గా మీ బ్రీత్ స్లో అవుతుంది. మీ ఫోకస్ మీ బాడీ మీదకి, మీ ఫీలింగ్స్ మీదకి వస్తాయి. ఎప్పుడైతే మీ బాడీ మీదకి, మీ ఫీలింగ్స్ మీదకి మీ ఫోకస్ అంతా వస్తుందో, ఆలోచన అక్కడే ఉంటాయో, అప్పుడు వాట్ ఇఫ్ అనే ఫ్రస్ట్రేషను, యాంగ్జైటీ పక్కకు పోతుంది. ఒకవేళ మళ్ళీ అటువైపు వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోండి. దిస్ ఈస్ ది సింపుల్ ఎక్సర్సైజ్. And one more thing, who suggested is stay connected. Stay connected. అదేంటండి, సోషల్ డిస్టెన్స్ అంటారు, మళ్ళా స్టే కనెక్ట్ అంటారు. బయటకు వెళ్ళొద్దు అంటారు, మళ్ళా స్టే కనెక్ట్ అంటారు. ఎలా సార్ అన్ని మీరే చెప్తారు అని ఎవరన్నా మీరు అడిగితే అడగొచ్చు. సో స్టే కనెక్టెడ్ అంటే స్టే ఇన్ టచ్. ఈ రోజుల్లో ఎందుకు టచ్ లో ఉండకూడదండి? ఒకప్పుడు అంటే మనం మాట్లాడాలంటే కేవలం ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. మీరు ఉత్తరాలు పుట్టే తరంలో పుట్టిన వాళ్ళు ఉంటే పర్లేదు, ఈ తరం పిల్లలు అక్కడ ఉత్తరాలే తెలియదు, అసలు లెటర్సే తెలియదు. వాళ్ళు ఇప్పుడు రాసి ఉండరు. వాళ్ళు పుట్టేసరికి మొబైల్స్ వచ్చేసాయి, ఫోన్ వచ్చేసింది, మొబైల్ వచ్చేసింది. మొబైల్ వచ్చిన తర్వాత ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. అయితే పెడితే చాటింగ్, వాట్సాప్ చాటు, లేకుంటే వీడియో చాటు, లేకుంటే ఈమెయిల్ అఫీషియల్గా అయితే. సో ఉత్తరాలు అనేవి అసలు తెలియదు వాళ్ళకు. ఓకే. ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఈజ్ లైక్ ఏ వైటమిన్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. సో యూజ్ వీడియో చాటింగ్. మీ నియర్ అండ్ డియర్ పీపుల్ తో వీడియో చాట్ చేయడం. ఓకే. అలా మీరు స్టే ఇన్ టచ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఇంకా సోషల్ మీడియాలో కూడా యూ కెన్ ఏ పవర్ఫుల్ టూల్ టు కనెక్ట్ విత్ పీపుల్. ఓకే, కనెక్ట్ విత్ పీపుల్. బట్ బీ మైండ్ఫుల్ హౌ సోషల్ మీడియా ఈజ్ మేకింగ్ యూ ఫీల్. అంటే సోషల్ మీడియాని మీరు చూసినప్పుడు మీరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే మీరు సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ కనెక్ట్ కావచ్చు. కానీ సోషల్ మీడియాలో వార్తలు చూసి మీరు యాంగ్జైటీ పెంచుకుంటే మాత్రం డిస్కనెక్ట్ విత్ ది సోషల్ మీడియా. ఓకే, ఓన్లీ కనెక్ట్ త్రూ యువర్ ఫోన్ అండ్ మొబైల్ అండ్ మాట్లాడేటప్పుడు డోంట్ లెట్ కరోనా వైరస్ డామినేట్ ఎవ్రీ కాన్వర్జేషన్. ప్రతి కాన్వర్జేషన్ లోనూ కరోనా గురించే రావద్దు, వద్దు. చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. పిల్లల చదువు గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే మనకు వచ్చే సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ కరోనా లాక్డౌన్ కాలంలోనే శ్రీశైల్ రెడ్డి పంచుగుల అండ్ బీపీ పడాల ఇద్దరు కలిసి బుక్ రీడర్స్ క్లబ్ కింద దాదాపు 100 బుక్స్ ని పరిచయం చేశారు.
100 books ని ఫేస్బుక్ లో పరిచయం చేశాను. 100 books నేను కూడా స్త్రీ ద ఫర్గాటన్ టెంపుల్ బుక్ నేను కూడా ఇంట్రొడ్యూస్ చేశాను, పరిచయం చేశాను. సో అలాగా చాలా పనులు చేయొచ్చు. మీకు నచ్చిన డ్రాయింగ్ నేర్చుకోవచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు, అటు వాటి గురించి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, అటువంటి వాళ్ళతో. అంతేకాని కేవలం ప్రతిసారి కరోనా గురించి మాట్లాడద్దు దయచేసి. బట్ బీ కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను మొన్న ఈ మధ్యనే ఒక రోజు జాను అనే సినిమా చూస్తూ 10th క్లాస్ రీయూనియన్ ఉంటుంది అందులో. 10th క్లాస్ రీయూనియన్, నా 10th క్లాస్ రీయూనియన్ ఫ్రెండ్స్ ఎవరని చెప్పేసి జస్ట్ ఐ రికలెక్టెడ్ మై 10th క్లాస్ మేట్స్ అండ్ ఐ టాక్ టు సమ్ ఆఫ్ దెమ్. సో దాదాపు 55 మంది పేర్లు రికలెక్ట్ చేసుకోవాలి నేను. అందులో ఒక 10 మందితో ఆ రోజు మాట్లాడాను. ఒక 10 మంది నా దగ్గర ఫోన్ నెంబర్లు, ఎక్కడ దొరికిన ఫోన్ నెంబర్లన్నీ ఒకళ్ళ ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించి 10 నుంచి 15 మందితో ఆ రోజు మాట్లాడాను. సో జస్ట్ కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్, కనెక్ట్ యువర్ రిలేటివ్స్. ఇప్పుడు ఎవరికి గ్రాట్యూడ్ చెప్పాలంటే ఎప్పుడో ఎవరో సహాయం చేసి ఉంటారు, వాళ్ళు మనకి మర్చిపోయి ఉంటాం, లేకుంటే వాళ్ళకి ఆ రోజు థ్యాంక్స్ చెప్తాం చెప్పలేకపోయి ఉంటాం. వాళ్ళందరితో చెప్పండి, ఫోన్ చేసి మాట్లాడండి, ఎలా ఉన్నారు, బాగున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది. సింపుల్ కాన్వర్సేషన్ మేక్ దెమ్ ఫీల్ గుడ్. అలాగా స్టే కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. సో ఎమోషన్స్ ఆర్ కంటేజియస్. ఓకే, ఎందుకంటే మీరు వర్రీ అవుతూ ఉంటే మీ కుటుంబ సభ్యులు వర్రీ అవుతుంటారు, అదే మీ ఆ ఎమోషన్ మిగతా వాళ్ళు కూడా స్ప్రెడ్ చేస్తారు. అలాగే మీరు ధైర్యంగా ఉంటే ఓకే, సో మిగతా దాన్నే స్ప్రెడ్ చేస్తారు. All of us are going to need reassurance, advice or sympathetic ear during this difficult time. మన బాధలు చెప్పుకోవడానికి, మనకు అష్యూరెన్స్ ఇవ్వడానికి ఒక మనిషి, ఒక చెవి కావాలి, ఒక భుజం కావాలి ఈ సందర్భంలో. మొన్న మధ్య నాకు ఒక 2-3 కరోనా నా ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అట. వాళ్ళు అంటే నేను ఎప్పుడు రెగ్యులర్ నన్ను చాట్ చేయలేదు, నన్ను ఫాలో అవుతున్న 2-3 కరోనా వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. సార్ ఇట్లా నాకు చాలా యాంగ్జైటీ అవుతుంది సార్, చాలా ఇట్లా భయం వస్తుంది, గాబరా వస్తుంది, ఏం చేయాలి అర్థం కావడం లేదని చెప్పి ఫోన్ చేస్తే కౌన్సిల్ దెమ్ త్రూ ఆన్ మొబైల్. సో అలా రీఅష్యూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాజిటివ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. మీరు వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. అవాయిడ్ టాకింగ్ అబౌట్ ది వైరస్ విత్ పీపుల్ హూ టెండ్ టు బి నెగటివ్ ఆర్ హూ రీఇన్ఫోర్స్ అండ్ ర్యాంప్ అప్ యువర్ ఫియర్స్. మీలా మిమ్మల్ని ఆందోళన పరిచే వాళ్ళని, భయపెట్టే వాళ్ళని వాళ్ళతో మాట్లాడద్దు. ఎవరైతే మీకు అష్యూరెన్స్ ఇస్తారో, ఎవరైతే మీకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారో వాళ్ళతో మాత్రమే మీరు మాట్లాడండి. ఓకే, టర్న్ టు ది పీపుల్ ఇన్ యువర్ లైఫ్ హూ ఆర్ థాట్ఫుల్, లెవెల్ హెడెడ్ అండ్ గుడ్ లిజనర్స్. ఎవరైతే ఇందా చెప్పినట్లు మంచిగా మాట్లాడే వాళ్ళని, ఆలోచించి మాట్లాడే వాళ్ళని, వాళ్ళతో మాత్రమే మీరు మాట్లాడండి. దానివల్ల ఆ పాజిటివ్ అనేది, ఆ పాజిటివ్ ఎమోషన్ అనేది మీకు కూడా వస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ స్పిరిట్. అంటే ఇంట్లోంచి బయట కట్టలేదు కాబట్టి మనం చాలా వీలైనంత వరకు ఎక్సర్సైజ్ అనేది, వాకింగ్ ఎక్సర్సైజ్ మర్చిపోయి ఉంటాం. ఫస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్, మెయింటైన్ ఎ రొటీన్ యాజ్ బెస్ట్ యాజ్ యూ కెన్. ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్లు, దేర్ ఆర్ సో మెనీ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ ఆర్ దేర్, యూ కెన్ డూ ఎట్ యువర్ హోమ్. సో నా దగ్గర 7 minutes అనే ఒక యాప్ ఒకటి ఉంది. 7 minutes లో ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది యాప్ ఉంది. That's enough. So take time out for activities you enjoy. నువ్వు ఏదైతే ఎంజాయ్ చేస్తారో, మీరు చిన్నప్పుడు పాటలు బాగా పాడి ఉండొచ్చు, తర్వాత మర్చిపోయి ఉండొచ్చు, వదిలేసి ఉండొచ్చు, లేకపోతే డాన్స్ చేసి ఉండొచ్చు, వదిలేసి ఉండొచ్చు. నిన్న ఎవరో చూశాను, ఒక ట్రైనర్ డాన్స్ వీడియో చూశాను యూట్యూబ్ లో, మన ఫేస్బుక్ లో పెట్టారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పేసి, అంటే ఎప్పుడో వేసాడు అంట కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు కరోనా టైంలో వేస్తాను అని చెప్పి పెట్టారు. సో కొంతమంది బొమ్మలు వేస్తున్నారు. సో ఏపీ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదో ఒక ఫేస్బుక్ లో ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తారు, అందులో చాలా మంది అద్భుతమైన బొమ్మలు వేస్తున్నారు. సో ఇలాగ మనకు నచ్చిన యాక్టివిటీస్ ఎవరినాయి వాటిలో టైం స్పెండ్ చేయండి. గెట్ అవుట్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు బయటకి అయితే మరి దూరంగా వెళ్ళొద్దు, మన ఇంటి దగ్గర చుట్టుపక్కల, మన ఇంటి దగ్గర మొక్కలు కనుక్కుంటే వాటితో కొంచెం టైం గడపండి. ఫైండ్ వేస్ టు ఎక్సర్సైజ్. అవాయిడ్ సెల్ఫ్ మెడికేటింగ్. మీ సొంత వైద్యం వద్దు, దయచేసి సొంత వైద్యాలు చేయమాకండి. రైట్, టేక్ అప్ ఎ రిలాక్సేషన్ ప్రాక్టీస్. అంటే మెడిటేషన్ అలవాటు ఉండేవాళ్ళు మెడిటేషన్ చేయండి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. లేదు అని అంటే మరి ఏదైనా ఎక్సర్సైజ్ రిలాక్స్ చేసేవి, మీ శరీరాన్ని మనసు రిలాక్స్ చేసే ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేయండి.
ద బెస్ట్ వన్ ఈజ్ ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్ట్ అందరూ వాడే ఎక్సర్సైజ్ జేపీఎంఆర్, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. దానికి సంబంధించిన ఆడియోలు వీడియోలు యూట్యూబ్ లో విస్తృతంగా దొరుకుతాయి. ఒకసారి బ్రౌజ్ చేయండి, చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయండి. ఎలా సహాయం చేస్తారు? ఇతరుల ఇంటికి వెళ్ళకూడదు, తాకూడదు, మరి ఎలా చేస్తారు? సో మీరు కరోనా వైరస్ స్ప్రెడ్ చేయకుండా సహాయం చేయండి. ఫస్ట్ రీచ్ అవుట్ టు అదర్స్ ఇన్ నీడ్. ఎవరైతే సహాయంలో అవసరంలో ఉన్నారో, నిజంగా మీరు సహాయం చేయగల స్థితిలో మీరు ఉంటే వాళ్లకు పప్పు, ఉప్పు ఇటువంటివి సహాయం చేయండి. చాలా మంది ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే అడగటానికేమో మొహమాటం. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి, వృత్తులు పోయాయి, వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. ఏం చేయాలో తెలియదు, ఎవరిని అప్పిచ్చేవాళ్ళు లేరు. అడగలేక చస్తూ బతుకుతున్న కుటుంబాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. అటువంటి కుటుంబాలు మీకు ఏమైనా తెలుసుంటే, మీరు గుర్తిస్తే వాళ్లకు సహాయం చేయండి. డొనేట్ టు ఫుడ్ బ్యాంక్స్, లేకుంటే అలాంటి ఫుడ్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే, రైస్ బకెట్ ఛాలెంజ్, జర్నలిస్ట్ మిత్రురాలు స్టార్ట్ చేసిన రైస్ బకెట్ ఛాలెంజ్, దానిలో మీరు రైస్ డొనేట్ చేయొచ్చు. ఓకే, అలాగా ఎవరికైనా కానీ సహాయం చేయండి. సో అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో భయాన్ని కల్పించేవాళ్ళు కాకుండా వాళ్లకు ఊరటనిచ్చేవాళ్ళుగా, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళుగా మీరు మారండి. సో బీ కైండ్ టు అదర్స్, ఇతరుల పట్ల మీరు ప్రేమాభిమానాలు చూపండి. సో ఇలా చేయడం ద్వారా, మీరు ధైర్యంగా ఉండడం ద్వారా మీ ఇమ్యూన్ సిస్టమ్ని బలపరుచుకొని మీరు కరోనా పైన ఫైట్ చేసి దాని నుంచి మీరు బయటకు రావచ్చు. ఇది మన మిత్రుల్లో కొంతమంది ఫేస్బుక్ మిత్రులు, తెలిసిన మిత్రులు కూడా ఇలాగే బయటకు వచ్చారు. వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు. బీ ఏ వారియర్, అండ్ బీ ఏ ఇన్ఫ్లుయెన్సర్. కామ్ ఇన్ఫ్లుయెన్స్ ని స్ప్రెడ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. భయపెట్టమాకండి. షేర్ చేసేవి కూడా కరోనా సర్వైవర్స్ యొక్క షేర్ చేయండి. శేఖర్ కమ్ముల గారు మంచి ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారు కరోనా సర్వైవర్స్ తో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లో. దట్స్ గుడ్ అటెంప్ట్. ఆయనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆయన అలా ఉపయోగిస్తున్నారు. అలాంటివి స్టోరీస్ మీరు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి. మీరు వాట్సాప్ లో అలాంటి స్టోరీస్ షేర్ చేయండి. ధైర్యాన్ని ఇవ్వండి. ఓకే, దిస్ ఈజ్ హౌ టు. మీ దగ్గర, మన దగ్గర ఉన్న ఒకే ఒక్క మందు మానసిక ధైర్యం మాత్రమే, ఇంకే మందు లేదు. ఇది అందరూ ఒప్పుకున్న విషయము. ఈ మానసికంగా మీరు ధైర్యంగా ఉన్నప్పుడే, మానసికంగా స్థైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ నిరోధక శక్తి అనేది యాక్టివ్ గా పనిచేస్తుంది. కరోనా వైరస్ ఢీకొంటుంది, మిమ్మల్ని బయటపడేస్తుంది. సో బీ స్ట్రాంగ్ మెంటల్లీ, ఫిజికల్లీ. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ how to overcome corona fear or covid fear. అయితే దీనికి ఎక్స్టెన్షన్ గా నేను ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్స్, ఇదే కాకుండా చాలా రకాల భయం ఉంటాయి. కొంతమంది కుక్కలంటే భయం ఉంటుంది, పిల్లులంటే భయం ఉంటుంది, బొద్దింకంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేడీస్ లో. బల్లి అంటే భయపడే ఉన్నారు, బల్లి చూస్తే కేకేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, చిన్న పురుగులు చూస్తే కేకేసేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి భయాలు ఉన్న వాళ్ళ కోసం నేను ఒక 5-day వర్క్షాప్ ని ప్లాన్ చేశానండి. 5-day వర్క్షాప్ ఒకటి ప్లాన్ చేశాను. ఇందులో ఫస్ట్ ఒక ఇన్వెంటరీ టు మెజర్ యువర్ ఫియర్స్ ఉంటుంది. 5 tools టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫియర్ ఉంటుంది. 5 tools భయాన్ని ధైర్యంగా మార్చుకో. 5 tools ని చెప్తాను. 5 ఫియర్లెస్ లివింగ్ టెక్నిక్స్ చెప్తాను. 3 బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పిస్తాను. 3 టెక్నిక్స్ టు కాంక్వర్ ఫియర్ ఆఫ్ COVID-19 నేర్పిస్తాను. ఫాస్ట్ ఫియర్ చేంజర్ టెక్నిక్ నేర్పిస్తాను. ఫాస్ట్ ఫోబియో రిలీజ్ టెక్నిక్ అండ్ మోర్. ఇటువంటివన్నీ కూడా మీకు 5-day వర్క్షాప్ అంటే రోజు 1 గంట సేపు మీతో మాట్లాడుతూ, జూమ్ ద్వారానే మీ క్లాస్ చెప్పి మాట్లాడుతూ మీకు నేను నేర్పిస్తాను. సో ఇది పెయిడ్. దిస్ ఈజ్ పెయిడ్ వన్. చాలా సింపుల్. దిస్ ఇస్ 499 రూపీస్. 5 days 500 రూపీస్. దట్స్ సింపుల్. సో సింపుల్. ఫ్రీడమ్ ఫ్రమ్ ఓవర్కమ్ కోవిడ్ అండ్ అదర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని బయటపడటం కోసం పెట్టిన చిన్న వర్క్షాప్. ఇట్ ఇస్ ఎ స్మాల్ టు స్ప్రెడ్ ది పాజిటివ్నెస్ ఇన్ ది పబ్లిక్ అండ్ టు మేక్ యూ స్ట్రాంగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఎస్పెషల్లీ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండటం కోసం, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడం కోసం, మీలో ఉన్న భయాన్ని దూరం చేయడం కోసం, ఫోబియాస్ దూరం చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న చిన్న నామినల్ ఫీజుతో చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. సో
It is 499 rupees only. 5-day, 5 hours workshop ఉంటుంది. And so much of material I will share with you. So దీనిలో జాయిన్ అయ్యే వాళ్ళు ఇన్స్టామోజోలో నా అకౌంట్కి వెళ్ళండి. సై విశేష్ అకౌంట్కి వెళ్తే అందులో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్స్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే 9440000066. దిస్ ఇస్ మై గూగుల్ పే అండ్ ఫోన్ పే నెంబర్. దీనిలో కూడా 499 రూపీస్ పెట్టి ఎన్రోల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫ్రీడమ్ ఫ్రమ్ కోవిడ్ ఫియర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్ లో నా పేజ్ లైక్ చేయండి, యూట్యూబ్ లో నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. సో ఇంకా మరిన్ని ఎక్సైటింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి. రేపు మీకు వస్తున్న సబ్జెక్ట్ కులం సైకాలజీ. కులాన్ని బట్టి సైకాలజీ ఉంటుందా? కులాన్ని బట్టి వ్యక్తుల సైకాలజీ మారుతుందా? కుల స్పృహ ఎప్పుడు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, కుల వివక్ష యొక్క సైకాలజీ ఏంటి, వాళ్ళు చేసే వాళ్ళ సైకాలజీ ఏంటి, ఇటువంటి అంశాలని కులం చుట్టూ అమ్ముకున్న ఒక సైకాలజీ ఉంది. ఇది ఇప్పటి వరకు ఎవరు స్పృశించని అంశము. సో టాక్ టు యూ టుమారో. సీ యూ టుమారో at 8 o'clock. సో ఎవరో ఏదో చాట్ బాక్స్ ఏదో అడుగుతున్నారు. లెట్ మీ సీ. ఏంటండి? సో ఎవరైనా ఫేస్బుక్ లో ఎవరైనా కామెంట్ పెట్టారేమో చూస్తాను. చూసి ఫేస్బుక్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి, ఐ థింక్ ఎవరు కామెంట్స్ పెట్టినట్లేదండి ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లైవ్ కట్ అయిందేమో డౌట్ వస్తుంది. ఎనీవే ఫేస్బుక్ లైవ్ కట్ అయితే మళ్ళీ చేస్తాను, నాట్ ఎన్ ఇష్యూ. సో ఇక్కడ ఎవరో చాట్ బాక్స్ ఏదో కొట్టారు. నేను చాట్ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, స్లైడ్ షో ఎండ్ చేస్తున్నాను. సో అప్పుడు అవుతుంది చాట్ బాక్స్. ఓకే, 1 hour అండి కైలాష్ గారు. 1 hour మాత్రమే. రోజుకు గంట, 5 రోజులు 5 గంటలు. డిఫరెంట్ రిలేటెడ్ టు ఫియర్ అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ అండ్ ఫోబియాస్, హౌ టు రిలీవ్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అనే దాని మీద నేను క్లాస్ చెప్తాను. రోజు 1 గంట 5 గంటలు. రైట్? సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఎవరు టచ్ చేయని అంశాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సీ యూ టుమారో.